సాగర్ చెప్పండి, బస్టాండ్లో ఏ విధంగా ఉంది జనాల రద్దీ కావచ్చు? ఇప్పటికే అందరూ కూడా తిరుగుబాటు పట్టిన క్రమంలో కిక్కిరిసిపోయే అవకాశం కూడా ఉంది అంటున్నారు. తాజా సిచ్యువేషన్ ఏంటి? ప్రస్తుతం గోదావరి జిల్లాలో సంక్రాంతి సంబరాలు ముగిశాయనే చెప్పుకోవచ్చు. అయితే సంక్రాంతి పండుగకి సొంతూళ్ళు వచ్చిన వారంతా మరలా తిరిగి ప్రయాణమయ్యారు. మొత్తం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా బస్టాండ్లన్నీ కూడా ప్రయాణికులతో కిక్కిరిసిపోయిన పరిస్థితి. బస్సుల్లో ఎక్కడానికి జనాలు పరుగులు పెడుతున్నారు. సీట్ల కోసం తమ సీట్లు దొరుకుతాయో లేదో, స్టాండింగ్ మళ్ళీ ఉండాలి, పిల్లలతో ఉన్నారు అని చెప్పి వారంతా కూడా చాలా పరుగులు పెడుతూ బస్సు వెనుకల ప్రమాదకరంగా బస్సులు ఎక్కే పరిస్థితి ఉంది. మరోపక్క ఏలూరు నుండి విజయవాడ వెళ్ళే బస్సులన్నీ కూడా పూర్తి రద్దీగా మారిపోయిన పరిస్థితి. ఎందుకంటే మొత్తం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా మెయిన్ డిపోలు ఇటు ఏలూరు కానీ అటు భీమవరం డిపోతో పాటుగా జంగారెడ్డిగూడెం, తాడేపల్లిగూడెం, తణుకు డిపోలు ఉన్నాయి. ఇక్కడ నుండి కంటిన్యూగా అటు విజయవాడ ఏలూరు టు విజయవాడ నాన్ స్టాప్ బస్సుల్లో వెళ్ళిన తర్వాత మరలా విజయవాడ నుండి హైదరాబాదు ఇతర ప్రాంతాలకి ఇప్పటికే టికెట్లు బుక్ చేసుకుని ఉంటారు. మొత్తం దాంతో ఒక్కసారిగా ప్రయాణికులంతా ఒక్కసారే తిరుగు ప్రయాణం ఉంటారు. అంటే శనివారం ఆదివారం కావటం, శనివారం బయలుదేరితే శనివారం అర్ధరాత్రికో లేకపోతే ఆదివారం ఉదయానికో వారు అక్కడ తమ పనిచేసే ప్రాంతానికి చేరుకునే అవకాశం ఉంటుంది. తర్వాత ఆదివారం కొంత రెస్ట్ తీసుకుని మరలా సోమవారం నుండి ఉద్యోగాలకు వెళ్ళిపోవచ్చు అన్న పరిస్థితుల్లో కొంత ఇక్కడ బస్టాండ్లు మొత్తం కూడా రద్దీగా మారాయని చెప్పుకోవచ్చు. ప్రయాణికులందరూ కూడా మరోపక్క ఉచిత ప్రయాణం కావడం, ఉచిత ప్రయాణం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉచితంగా మహిళలకు బస్సు ప్రయాణం పెట్టడంతో దానివల్ల కూడా మహిళలు పెద్ద ఎత్తున కొంత ఆర్టీసీ బస్సు ప్రయాణాలనే ఎంచుకుంటున్నారనే చెప్పుకోవచ్చు. గతంలో వీరంతా కూడా ప్రైవేట్ ట్రావెల్స్ కానీ లేకపోతే ప్రైవేట్ సంబంధించి చూసేవారు. కానీ ఎప్పుడైతే ఆర్టీసీ ఉచిత ప్రయాణం రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిందో దాంతో కొంత బస్టాండ్కి సంబంధించి పూర్తిగా ప్రయాణికుల రద్దీ ఉందనే చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మొత్తం ఇటు ఏలూరు టు విజయవాడ కానీ లేకపోతే ఏలూరు నుండి రాజమండ్రి వైపు వెళ్ళే ప్రయాణికులతో కానీ పూర్తిగా బస్టాండ్ అంతా కూడా రద్దీగా మారిపోయిన పరిస్థితి. పండుగకు వచ్చిన వారంతా కూడా తిరిగి వెనక్కి వెళ్ళిపోయే క్రమంలో మనం చూస్తున్నాం. ప్లాట్ఫామ్ల మీద కూడా సీనియర్ సిటిజన్లు కింద కూర్చుండిపోయి మరి అంటే బస్సుల కోసం వేచి చూసి ఇక నుంచోలేక కింద కూర్చుని మరలా బస్సు వచ్చే వరకు వాళ్ళు వెయిట్ చేస్తున్న పరిస్థితి. మరోపక్క ఇక్కడ చూస్తే ఈ బస్సు ఎక్కడానికి ఇంకా బస్సు స్టాండ్లో ఆగలేదు. అప్పుడే వారంతా కూడా బస్సు ఎక్కే ప్రయత్నం చేస్తున్నారనే చెప్పుకోవచ్చు. కొంత రద్దీ ఉన్న నేపథ్యంలో కూడా ఆర్టీసీ అధికారులు కూడా బస్సులను పెంచుతున్నాం అని చెప్తున్నారు. ఆ బస్సులను పెంచే క్రమంలో ఇటు ఏలూరు విజయవాడకి సంబంధించి ఆర్డినరీ బస్సులు ఏవైతే ఉన్నాయో ఆర్డినరీ బస్సులను కూడా ఏలూరు విజయవాడ నాన్ స్టాప్గా కూడా మార్చిన పరిస్థితి. మరోపక్క ప్రయాణికులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేసామని చెప్తున్నారు. కానీ ఇక్కడ ఏలూరు నుండి ఎక్కువగా ప్రయాణికులు వెళ్ళేది ఏలూరు నుండి విజయవాడ, అట్లాగే ఏలూరు నుండి రాజమండ్రి, వైజాగ్ ఎక్కువగా వెళ్తుంటారు. సో దానికి అటాచ్డ్ బస్సులు పెడితే బాగుండేదని చెప్తున్నారు. ఇక్కడ పెద్దలు ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఏమో ఏంటి కింద కూర్చుని పేరేంటి? ఏ ఊరు వెళ్తున్నారు మీరు? మేము వాడపల్లి వెళ్తున్నామండి. వాడపల్లి గుడికి వెళ్తున్నారా? ఎక్కడ నుండి? గుంటూరు నుండి వెళ్తున్నారు. మరి పండగ కదా, పండగ తగ్గాక చూడొచ్చుగా. మేము వారాలు చేస్తున్నామండి. 7 శనివారాలు చేస్తున్నారా? ఓకే. మరోపక్క శనివారం కూడా కావడంతో ఇటు వాడపల్లి కానీ లేకపోతే ఈ ఏలూరు నుండి ద్వారకా తిరుమల వెంకన్న దర్శనానికి వెళ్ళేవారు కూడా ఎక్కువగా ఉన్నారని చెప్పుకోవచ్చు. మరోపక్క సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ముందుగా ఇక్కడే స్వస్థలాలకు వచ్చిన వారందరూ కూడా తిరుగు ప్రయాణం అయిపోయారనే చెప్పుకోవచ్చు. అట్లాగే ప్రైవేట్ కార్లకు సంబంధించి కూడా వైజాగ్ నుండి హైదరాబాద్ వైపు వెళ్ళే వైపు ఇటు కలపర టోల్గేట్ కానీ లేకపోతే దాని ముందు రావులపాలెం వద్ద ఈతకోట దగ్గర ఉన్న టోల్గేటు, నల్లజర్ల దగ్గర ఉన్న టోల్గేట్లు కూడా ఈ ఓన్ కార్లు సొంత వాహనాల్లో ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళతో కూడా పూర్తి రద్దీగా మారిపోయిన పరిస్థితి అయితే ఇక్కడ ఉంది.